రైట్ గా డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్ లోని అహ్మదాబాద్ సివిల్స్ ఆసుపత్రిలో మృతదేహాల గుర్తింపు కోసం డిఎన్ఏ ప్రక్రియ 4 రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 119 మంది మృతుల డిఎన్ఏ వారి కుటుంబ సభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు బీజే వైద్య కళాశాల సీనియర్ ప్రభుత్వ వైద్యులు వెల్లడించారు. గుర్తించిన మృతదేహాల్లో 76 డెడ్ బాడీలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీలైనంత త్వరగా మిగతా మృతుల డిఎన్ఏను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో వరుస ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికులను కలవరపాటుకి గురిచేసింది. ఎయిర్ ఇండియా విమానం AI-180 శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబైకి వెళ్తున్న విమానం అర్ధరాత్రి 12:45 కోల్కతా విమానాశ్రయానికి చేరుకుంది. ఇక ఈ క్రమంలో విమానంలోని ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల రీత్యా ప్రయాణికులను విమానం నుంచి దించేసినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. రైట్గా మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిఐడి తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టులో వాదనలు వినిపించారు. మద్యం విధానం రూపకల్పన, దాని అమలు ప్రక్రియ, ముడుపులు చెల్లించిన కంపెనీలకే మద్యం ఆర్డర్లు ఇవ్వడంలో మిథున్ రెడ్డి ప్రధాన పాత్ర వహించారని దర్యాప్తులో తేలినట్లు పేర్కొన్నారు. ముడుపుల ద్వారా వచ్చిన సొమ్ము షెల్ కంపెనీలకు మళ్లించబడిందని వెల్లడించారు. డికార్డ్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ A16 సంస్థ నుండి మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన PLR ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతాకు సుమారు 5 కోట్ల రూపాయలు జమ అయ్యాయని వివరించారు. PLR సంస్థలో 100% షేర్లు మిథున్ రెడ్డి కుటుంబానికి చెందినవని, అయినప్పటికీ ఆ సంస్థతో తనకు సంబంధం లేదని ఎంపీ చెబుతున్న తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. ముడుపుల వ్యవహారం వెలుగులోకి రాగానే డికార్డ్ లాజిస్టిక్ కు ఆ సొమ్మును తిరిగి చెల్లించినట్లు తెలిపారు. అయితే చివరికి అదే సొమ్ము వివిధ రూపాల్లో మళ్లీ మిథున్ రెడ్డికి చేరిందని వాదించారు. ఈ మద్యం కుంభకోణం కారణంగా ప్రభుత్వ ఖజానాకు సుమారు 3,500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
ముడుపుల సొమ్ము చివరికి ఎవరికి చేరిందన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతోందని, వాస్తవాలు వెలికితీయాలంటే మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇక ఈ కేసులో కొందరు నిందితులు అప్రూవర్లుగా మారి మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని న్యాయవాది వెల్లడించారు. ఇక మిథున్ రెడ్డిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని, ఆయనకు నేర చరిత్ర ఉందని పేర్కొన్నారు. మిథున్ రెడ్డి మొదటిసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు తగిన ఆధారాలు లేనప్పటికీ తర్వాతి దర్యాప్తుల్లో కీలక ఆధారాలు లభించాయని తెలిపారు. సహా నిందితులు, సాక్షులు మిథున్ రెడ్డి పేరును చెబుతూ వాంగ్మూలాలు ఇచ్చారని, అందువల్లనే ఆయనను నిందితుడిగా చేర్చుతూ దిగువ కోర్టులో మెమో దాఖలు చేసినట్లు తెలిపారు. ఇక దర్యాప్తునకు మిథున్ రెడ్డి సహకరించడం లేదని కూడా వాదించారు. వాదనలు పూర్తి స్థాయిలో వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు ప్రకటించారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. సాగర్. రైట్ బ్రహ్మణి, ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనమైన కేసుల్లో ప్రస్తుతం మద్యం ఏపీ లిక్కర్ స్కామ్ కుంభకోణానికి సంబంధించిన ఒక కేసు నడుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం ఇప్పటివరకు 4 మంది నిందితులుగా చేర్చారు. దీంట్లో A1 గా రాజ్ రెడ్డి ఉన్నారు. రాజ్ రెడ్డితో పాటు అత్యంత కీలకమైన వ్యక్తులు ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు, అలాగే జగన్ కోటరీలోని ప్రధానమైన 4 కావచ్చు. సో రామకృష్ణ రెడ్డి, మరొక 3 భారతీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఈ కేసులో ప్రధానంగా ప్రస్తుతం ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి అనేక కీలక విషయాలు కూడా సిఐడి కోర్టులో తీవ్రమైన వాదనలు జరిగాయి. దీనికి సంబంధించి ప్రధానంగా ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో కీలక పాత్ర పోషించారని, మొత్తం కూడా ఈ కేసుకు సంబంధించి లిక్కర్ కి సంబంధించి మొత్తం విధి విధానాన్ని ఆయనే రూపొందించారని, ఆయన ఖాతాకు సంబంధించి ఒక పిఎల్ఆర్ అనే ఖాతాకి 5 కోట్ల రూపాయలు జమ అయ్యాయని చెప్పి సిఐడి వాదిస్తోంది. అలాగే ముఖ్యంగా పిఎల్ఆర్ సంస్థలో 100% షేర్లు మిథున్ రెడ్డికే ఉన్నాయని చెప్పి సిఐడి కొన్ని సాక్ష్యాలతో పాటు కూడా మొత్తం సేకరించి ఇది కోర్టు ముందు పెట్టింది. ఇప్పటికి ప్రస్తుతం అయితే మిథున్ రెడ్డి బెయిల్ పైన ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పటివరకు పోలీసులు విచారించలేదు, ముందస్తు బెయిల్ తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతం అయితే సిఐడి తీవ్రంగా వాదిస్తున్నది ఏంటంటే పోలీస్ కస్టడీకి తీసుకోవాలి మిథున్ రెడ్డిని. పోలీస్ కస్టడీకి తీసుకుంటే ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అనేక కీలక విషయాలు కూడా రాబట్టవచ్చు. మొత్తం 3,000 నుంచి 3,500 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి ఈ కేసులో మిథున్ రెడ్డి మొత్తం వాంగ్మూలం కానీ సాక్ష్యం కానీ తీసుకుంటే అనేక విషయాలు కూడా బయటకు వస్తాయని చెప్పి సిఐడి వాదిస్తుంది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఈ లిక్కర్ కి సంబంధించిన డబ్బులు, లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన డబ్బులు మొదట ఎక్కడికి వెళ్ళాయి, ఎవరెవరి అకౌంట్లోకి వెళ్ళాయి, దాని తర్వాత ఫైనల్ గా ఎక్కడికి వెళ్ళాయి అని చెప్పి ఇప్పటికే సిఐడి గత కొన్ని నెలలుగా పూర్తి స్థాయిలో సాక్ష్యాలతో కూడా అనేక విషయాలను అయితే సేకరించిన పరిస్థితి. ఈ క్రమంలో ప్రస్తుతం కొందరు ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు. రాజ్ రెడ్డితో పాటు మరొక 4 కూడా రిమాండ్ లో ఉన్నారు. కాబట్టి ఎవరైతే జగన్ కి ఓఎస్టీగా పనిచేసిన వ్యక్తి కావచ్చు, లేదంటే జగన్ తో అప్పట్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి సో కీలకమైన వ్యక్తులు కూడా వీరందరూ కూడా ఒక లిక్కర్ కి సంబంధించి షెల్ కంపెనీలకి అంతా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, ఈ షెల్ లేని కంపెనీలకి. దాని తర్వాత తిరిగి మళ్ళీ వీళ్ళ అకౌంట్లోకి వెళ్ళి అని చెప్పి సిఐడి అనేక రకాలుగా కూడా సాక్ష్యాలు సేకరించిన పెదపట ఇప్పుడు ప్రధానంగా ఎంపీ మిథున్ రెడ్డిని అయితే కస్టడీలో తీసుకోవాలి. కస్టడీలో తీసుకుంటేనే మరికొన్ని సాక్ష్యాలు బయట తీయవచ్చు. దీనికి సంబంధించి కొందరు అప్రూవర్ గా మారారు. అంటే 35 మంది ఉన్నారు ఈ కేసులో. ఈ 35 మందిలో కొందరు అప్రూవర్ గా మారున్నారు నిందితులు. వాళ్ళందరూ కూడా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు వాళ్ళందరిలో కూడా ఎక్కువ మంది ఎంపీ మిథున్ రెడ్డి పేరు చెప్పినట్టు తెలుస్తుంది. ఎంపీ మిథున్ రెడ్డికి వీళ్ళు ఏ విధంగా సహాయపడ్డారు, తర్వాత ఈ డబ్బులు వ్యవహారం అంటే ఏ విధంగా వెళ్ళాయని చెప్పి అప్రూవర్ గా మారిన వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఈ మొత్తం కేసు అంతా కూడా ఆధారపడి ఉందని చెప్పి జస్టిస్ మల్లికార్జునరావుకి సంబంధించి
కూడా సిఐడి ఒక పిటిషన్ పెట్టుకుంది పోలీస్ కస్టడీకి ఇవ్వాలని. సో మిథున్ రెడ్డిని ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకుంటే ఏపీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి 3,500 కోట్ల రూపాయలు ఎక్కడ చేతులు మారి మొత్తం కూడా వివరాలు బయట వచ్చే పరిస్థితి అని చెప్పి ఇటు ప్రభుత్వం తరఫున సిఐడి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే సాగరిక చెప్పండి, ఇక మిథున్ రెడ్డి అరెస్టు చేస్తే గనక ముడుపులు చివరకు ఎవరికి అందాయి అనేది తెలుస్తోంది అని చెప్పేసి కూడా అరెస్టు చేయాలి అని చెప్పేసి సిఐడి తరపు న్యాయవాది అంటున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై మిథున్ రెడ్డి వర్షన్ ఏంటి ఆయన ఏమంటున్నారు? వాస్తవానికి కింగ్ పిన్ గా అంటే దీని మొత్తం కేసులో కీలకంగా సంబంధించి వేళ్లన్నీ కూడా ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, భారతి కావచ్చు, వీరి వైపే చూపిస్తున్నాయని చెప్పి అనేక ఆరోపణలు ఉన్నాయి. సో ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఎటువంటి విషయాలు రాబట్టవచ్చు, అలాగే ఇప్పటి వరకు సుదీర్ఘంగా అయితే విచారిస్తున్నారు. గత 4 నెలలుగా ఈ కేసుని ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఇటు సిఐడి కావచ్చు, మిగతా ఉన్నతాధికారులందరూ కూడా ప్రత్యేక బృందం కావచ్చు, వీళ్ళంతా కూడా అనేక సాక్ష్యాలు కూడా సేకరించడం జరిగింది. ఈ సాక్ష్యాల్లో కూడా ప్రధానంగా నగదు ఏ విధంగా బదిలీలు జరిగాయి. మొదట వచ్చి గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది, ప్రతి లిక్కర్ బాటిల్ మీద కూడా ఒక లోగో ఉంటుంది. ఆ లోగో ఎన్ని బాటిల్ సేల్ అయ్యాయి, ఎంత డబ్బులు వచ్చాయి, ఇవన్నీ కూడా నేరుగా కూడా డిపాజిట్ చేసాం. సాయంత్రం వర్షాల్లో అంతా కూడా బ్యాంకులో డిపాజిట్ చేసాం. ఎక్కడ కూడా ఇంట్లో మొత్తం ఎక్కడ ఎటువంటి స్కామ్లు జరగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కానీ ఇది 3,500 కోట్ల రూపాయల స్కామ్ ఏ విధంగా జరిగింది, ఎలా జరిగిందని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం దర్యాప్తులు దిగిన తర్వాత కొన్ని కంపెనీస్, డిస్టిలరీ కంపెనీస్ అంటే ఏదైతే లిక్కర్ ని తయారు చేస్తాయో ఆ డిస్టిలరీ కంపెనీస్ దగ్గర డబ్బులు తీసుకున్నారు. డిస్టిలరీ కంపెనీస్ ఏదైతే ముందుగా డబ్బులు కట్టుంటే వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది. ఈ ఆర్డర్లు ఇచ్చిన తర్వాత ఆ డిస్టిలరీ కంపెనీల నుంచి వచ్చే డబ్బుల్ని షెల్ కంపెనీస్, అంటే ఇప్పుడు ఈ షెల్ కంపెనీస్ అంటే అక్కడ అసలు కంపెనీ ఉండదు, ఆ కంపెనీ లేని దగ్గర ఈ వచ్చిన డబ్బులను ఆ కంపెనీలకు మళ్లించారు. ఆ కంపెనీల నుంచి తిరిగి వాళ్ళే పొందారంటే ఇప్పుడు దాకా సిఐడి సేకరించిన కొంత విశ్వసనీయ సమాచారం మేరకు ఇవన్నీ కూడా కొందరు మిథున్ రెడ్డి కావచ్చు, లేదంటే ప్రస్తుతం మనం గతంలో చెప్పుకున్న రాజకేష్ రెడ్డి కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓఎస్సీ కావచ్చు, వీళ్ళందరూ కూడా షెల్ కంపెనీలు అనేక మంది కూడా వీళ్ళ పేర్ల మీద డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బులు కూడా చివరికి ఇటు జగన్మోహన్ రెడ్డికి చెందున్నాయి. వాళ్ళకి షెల్ కంపెనీస్ అంటే వాళ్ళ పేర్లు డమ్మీ కంపెనీస్ అన్నమాట. కంపెనీస్ లో జస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఇవన్నీ కూడా డమ్మీ కంపెనీస్. సో ఈ కేసులో కూడా ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డిని కన్నా కస్టడీకి తీసుకుంటే మరిన్ని పేర్ల అవకాశం అని చెప్పి సిఐడి భావిస్తుంది. సో చివరికి ఈ కేసులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి వైపు కూడా వెళ్లే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన సతీమణి భారతి కూడా ఈ లిక్కర్ కేసు మరకలైతే అంటుకునే అవకాశం ఉంది. సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ అనేకమైన కీలకమైన గతంలో గత 15 రోజుల క్రితం ఒక ముగ్గురిని అయితే అరెస్ట్ చేశారు. కర్ణాటకలో భారతీ కంపెనీస్ అంటే జగన్మోహన్ రెడ్డి సతీమణికి సంబంధించిన జీవితకాల డైరెక్టర్ సంబంధించిన ఆయన అరెస్ట్ కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న మరొక 2 అరెస్ట్ కావచ్చు. వీళ్ళందరూ అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి వీళ్ళకి బాగా ఉచ్చు బిగిస్తుందని చెప్పొచ్చు లిక్కర్ కేసులో. సో మొత్తం మీద చూడాలి ప్రస్తుతం ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, లేదంటే ఈ సాక్ష్యాల మేరకు కోర్టులు ఏ విధమైన తీర్పునిస్తాయి, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకంటే ఇది రాజకీయ కక్ష లేకుంటే నిజంగానే లిక్కర్ కుంభకోణం జరిగిందా, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు ప్రజలందరూ కూడా. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.